హై వ్యూవర్స్, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పవర్ఫుల్ ఆయుధం ఏది? చాలామంది న్యూక్లియర్ వెపన్ అంటారు. ఆ తర్వాత చూసుకున్నప్పుడు హైడ్రోజన్ బాంబ్ అంటారు. ఓకే, సరే, అవన్నీ వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ అన్నట్టు అనుకోవచ్చు. ఒక మనిషి ఉన్నాడు, వాడిలో ఉన్నటువంటి ఆయుధం ఏంటి? తెలివి, సహనం, కోపం, లేదంటే వాడి కండబలం. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మహాత్మా గాంధీని ముందు పెడతారు. శాంతి, సహనం, ఓర్పు, నేర్పు, ఇంతగా మించినటువంటి ఆయుధాలు ఇంకేమీ లేవంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు గారు ఏమో జైల్లో ఉన్నారు, టీడీపీ శ్రేణులేమో బయట ధర్నాలు, నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ మూమెంట్లో చంద్రబాబు నాయుడు మీద ఏ కేసు అయితే పెట్టున్నారో, అంటే ఏ టైప్ ఆఫ్ కేసు పెట్టున్నారో, అటువంటి కేసులు ఇక్కడ పెడుతున్నారంటే అవును అంటున్నారు టీడీపీ వాళ్ళు. కానీ కేసులు భయపడతల్లా. చంద్రబాబు జైల్లో ఉన్నా సరే సరికొత్త ఆయుధాలు మాకు ఇచ్చాడు అని చెప్పేసి అంటున్నారు. ఇదేంద్ర అబ్బాయి అంటే, సాక్ష్యాలు లేకున్నా అరెస్ట్ చేసి సాక్ష్యాలు మేము వెతుకుతాము, విచారణ చేస్తామని అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారి విషయంలో. అలాగే మేము ఏ తప్పు చేయకుండా మీరు తప్పు చేశారంటూ మా మీద లేనిపోయిన కేసులు పెడుతూ ఉన్నారు. ఆయన ఎలాగైతే చట్టాన్ని గౌరవించి ఎస్ పదండి అని చెప్పేసి జైలుకి వెళ్ళాడో, మేము కూడా చట్టాన్ని గౌరవిస్తాం. మా మీద ఏ కేసులు పెట్టారు, మేము ఏ తప్పు చేసాం చూపించండి. సరే, ఆయన అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ అన్నారు, 1000 కోట్లు అన్నారు, ఎటో డబ్బులు వెళ్ళే అన్నారు, మళ్ళీ ఎటు తిరిగి వచ్చాయి అన్నారు, ఏదేదో చెప్తున్నారు కదా. సరే, ఆ లెక్క వేరు. సరే, మా లెక్క చెప్పండి, మేము ఏం గొడవ చేసాం? మొన్న మోత మోగిద్దామని పిలుపునిస్తే నిరసన తెలియజేసాం. ప్రజాస్వామ్య దేశం నిరసన తెలియజేయడానికి మాకు హక్కు లేదా? సరే, మేము ఎవరైనా గాయపరిచామా? ఎవరైనా అసభ్యంగా దూషించామా? లేదే. మరి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? గతంలో ఇలా లేదు. అంటే అధికార పార్టీ అయినా ప్రతిపక్షంలో ఇలా లేరు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారు? జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారు? క్వశ్చన్ చేస్తున్నారు. సిఐడి కస్టడీకి 2 రోజులు ఇచ్చినా మీరు సిఐడి వాళ్ళు, మీకు రూల్స్ తెలుసు, నేను ఏ తప్పు చేయలేదని కూడా మీకు తెలుసు, కానీ మీరు అడుగుతున్నారు కదా క్వశ్చన్లు, నేను కూడా చెప్తా ఆన్సర్లు. అసలు మీరు రిమాండ్ రిపోర్ట్ ఏం పెట్టారు ఒకసారి నాకు ఇవ్వండి. నేను చూసి అందులో మొత్తం చూసి ఇది అసలు నాకెట్టా సింక్ అవుతుంది, అండ్ ఇది నా పని కాదు కదా, అధికారుల పని కదా, వాళ్ళని వెళ్ళి అరెస్ట్ చేయండి, వాళ్ళని వెళ్ళి క్వశ్చన్ చేయండి అన్నప్పుడు ఆయన ఎట్టయితే అడుగుతూ ఉన్నారో, ఇక్కడ సామాన్య ప్రజానికం కూడా టీడీపీ శ్రేణులు మరీ ముఖ్యంగా మమ్మల్ని కేసులు అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నాం కదా. ఏ కేసు, ఏ సెక్షన్, అది మాకు అప్లై అయిద్దా కాదా, అది బెయిలా నాన్ బెయిలబులా, అండ్ మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా, మొత్తం ఇలాగే అడుగుతూ ఉన్నారు. దాంతో ప్రశ్నించడం తెలిసింది. చట్టంలో లూప్ హోల్స్తో పాటు చట్టం అంటే ఏంటో జనాలకు తెలిసింది, సామాన్యులకు కూడా. అండ్ పోరాడే తత్వం కూడా ఇంకా ప్రజ్వరిల్లుతూనే ఉంది. అది కూడా ఎలాగా? పోలీసుల మీద చేయి చేసుకోవద్దు, అసభ్యంగా ఎవరిని దూషించవద్దు, సత్యం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడతాం, నిరసన తెలియజేస్తాం. ఇదే ఈరోజు పవన్ కళ్యాణ్కి అర్థమైంది. అందుకే నిన్న కూడా కైక్లూరు సభలో కూడా మాట్లాడుతూ, టీడీపీ వారి యొక్క అనుభవం, జనసేన వంటి యువకుల యొక్క ఆవేశం, పౌరుషం, ఇవన్నీ కలగలిస్తే రానున్న 2 దఫాలు, దట్ మీన్స్ రానున్నటువంటి 10 సంవత్సరాల పాటు మనమంతా కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలం. అండ్ ఎన్డీఏ నుంచి నేను బయటకు వచ్చాను అంటున్నారు. నేను ఎన్డీఏ నుంచి బయటకు రాలా. టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేసిద్ది విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎన్డీఏ, విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ బీజేపీ అంటున్నారు. చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక బీజేపీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో ఒక గ్రామంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నా, సిటీల్లో ఉన్నటువంటి మేధావులు మాట్లాడుతూ ఉన్నా, కమ్యూనిస్ట్ పార్టీలు టీడీపీలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నా, టీడీపీ అఫీషియల్స్ మాత్రం ఏమంటున్నారు? మాకు తెలియకుండా మేమైతే వాళ్ళని ఏమి అనం, బట్ ఇక్కడ ఏం జరుగుతుంది మొత్తం వాళ్ళకి చెప్తామని చెప్పేసి అంటున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చేసి ఏం చేస్తున్నాడు? బీజేపీతో కలిసి వెళ్ళినా వెళ్ళకపోయినా అధికారం ఫామ్ చేయడం ముఖ్యం కాబట్టి ఎలా ఏంటని చూసుకుంటూ ఉన్నప్పుడు, టీడీపీ వారు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి, చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత లోపల ఉన్నాక అసలు ఏం జరుగుతుంది మొత్తం చూసుకుంటూ ఉంటే, ప్రజాస్వామ్య దేశంలో మరలా వచ్చే ఎన్నికలలో మనం గెలవాలి అంటే, అలా 2014 గెలిచారు, 2019 ఓడిపోయారు. ఎగైన్ ఇప్పుడు గెలిస్తేనే ఏదైనా సరే. సో గెలవాలి అన్నప్పుడు ఓర్పు, నేర్పు, సహనంతో పాటు ఈ ఓట్లకు సంబంధించి గల్లంతా కాకుండా ఎగైన్ మరలా ఓటర్ లిస్ట్ చెక్ చేసుకొని అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అది టీడీపీలు చేయగలుగుతున్నారు. సో వారితో కలిసి అడుగులు వేసి ముందుకెళ్తేనే రేపు అధికారం ఫామ్ అధికారంలోకి రాగలని పవన్ కళ్యాణ్కి అర్థమైపోయింది. అందుకే టీడీపీలో ఉన్నటువంటి వారిని ఏ ఒక్క మాట కూడా అనద్దని జనసేన వాళ్ళకి చెప్తున్నారు. అండ్ టీడీపీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆయన ఒకవేళ మా వాళ్ళు పొరపాటున తెలియదు కదా నాన్న, సరే దయచేసి మీరు పట్టించుకోవద్దు, వాళ్ళు రెచ్చగొట్టలు ఒకళ్ళిద్దరు ఉంటారు, దయచేసి మీరు అర్థం చేసుకుని అంటున్నారు. సో చాలా తెలివిగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తూ ఉన్నాడు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పాపం మరి ఆయనకి వెనకాల ఉండి ఎవరు సలహాలు ఇస్తున్నారో ఏంటో,
లేదంటే ఏదన్నా మీటింగ్కి వెళ్ళినప్పుడు బటన్ నొక్కే దానిలో వచ్చేసి మరి స్క్రిప్ట్ ఎవరు ఇస్తున్నారో ఏంటో తెలియటంలా ఇప్పటికీ ఆల్రెడీ గతంలో ఎప్పుడో ఉన్న అంశాలను ఇప్పటికీ కూడా చెప్తా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలను ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న 6 లక్షల కోట్ల అవినీతి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మొత్తం ఒక న్యూస్ తెగ వైరల్ అవుతూ ఉంది. ఏందిరా బాబు అని చెక్ చేస్తే ఎప్పుడో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ పెట్టిన దగ్గర నుంచి లేదు వాళ్ళ నాయనకు ఉన్నటువంటి 2 ఎకరాల భూమి దగ్గర నుంచి ఇప్పటివరకు మొత్తం వచ్చేసి వైఎస్ఆర్ హయాంలో ఎంత ఈయన వచ్చేసి లాభపడ్డాడు, లేదంటే వైఎస్ఆర్ రావడానికి ముందు ఎంత లాభపడ్డాడు, అండ్ ఆ తర్వాత ఎంత లాభపడ్డాడు, మొత్తం లాభపడ్డాడు. ఎక్కడ ఉన్నాయి? మొన్న లోకేష్ ఓపెన్గా అన్నాడు, అయ్యా బాబు ఎవ్రీ ఇయర్ నేను మా ఆస్తులు ప్రకటిస్తున్నాను ఎంత ఉన్నాయి ఏంటని. ఇవి కాకుండా ఇంకెక్కడైనా ఆస్తులు ఉన్నాయేమో తీసుకురండి రా బాబు, అవన్నీ మీకే రాసిస్తా, మీకు కూడా కాదు ప్రభుత్వానికి రాసిస్తా, ప్రజలకే రాసిస్తా అన్నాడు. మరి 6 లక్షల కోట్లు మహా 5,000 4,000 కోట్లు 5,000 కోట్లు చిల్లర ఏదో చూపిస్తున్నారు, లేదా 10,000 కోట్లు అనుకుందాం. మిగతా 6 లక్షల కోట్లు 10,000 కోట్లు పోతే 5,90,000 కోట్లు ప్రజలకే కదా. మరి వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి ప్రూఫ్లు చూపెడతలేదు వాళ్ళు. దానికి తోడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు రేస్ చేసిన పాయింట్ ఏంటి, పోలవరం ప్రాజెక్టుకి 16,000 కోట్లు సరిపోతాయి, ఇప్పుడు వీళ్ళు ఏదైతే 59,000 కోట్లు 56,000 కోట్లు ఏదైతే 56,000 కోట్లు 750 అనుకుంటా, సారీ 56,750 కోట్లు సంథింగ్ పెంచిన అంచనాలు. ఎందుకంటే రేట్లు పెరిగి ఉన్నాయి కదా, స్టీల్ రేట్లు కావచ్చు, భూమి రేట్లు, సిమెంట్ రేట్లు కావచ్చు, మిగతా మొత్తం లేబర్ కాస్ట్ అన్నీ కూడా. సో పెంచిన అంచనాల ప్రకారం చూసుకున్నప్పుడు ఇంత అమౌంట్ ఇవ్వాల్సి ఉండిద్దండి మీరు అని చెప్పేసి టీడీపీ గవర్నమెంట్ ఉన్న సందర్భంలో కేంద్రాన్ని అడిగితే ఈ వైసీపీలో సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ రాసుకుంటూ వచ్చారు. అంత ఖర్చు కాదు, అది మొత్తం కూడా దాదాపు 25,000 కోట్లకు పైగా ఆయన నొక్కేయడానికి మొత్తం ప్రణాళిక అద్దె హడావుడి చేశారు. తీరా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం చూసుకొని పెంచిన అంచనాల తాలూకు ఏదైతే ఉందో ఆ అమౌంట్ కావాలని చెప్పేసి అన్నారు. లక్కీలీ అప్పుడు కేంద్ర మంత్రిత్వ శాఖలో అప్రూవల్ కూడా చేస్తున్నారు. ఈ మూమెంట్లో మరలా ఏమైంది ఏంటో కానీ సవరించిన అంచనాలు కదా పాతమని చెప్పేసి మరలా పాట పాడారు కేంద్రంలో ఉన్నారు. నిన్నటైనా ఢిల్లీ వెళ్ళినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన అంచనాల ప్రకారం మాకు ఏదైతే రావాల్సింది 52 కోట్లు 59,000 కోట్లు అది ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. నిన్ననే 16,000 కోట్లు సరిపోతే అయితే 56,000 కోట్లు 59,000 కోట్లు అంచనాలు పెంచి నొక్కేశారు టీడీపీలు అని చెప్పేసి అన్నారు. మరలా జగన్ వచ్చేసి 16,000 కోట్లు కాదు 59,000 కోట్లు అని చెప్పేసి ఆయన అంటా ఉన్నారు. అంటే అసలు ఏది నిజం ఏది అబద్ధం కూడా నాకు తెలియట్లేదు. అసలు క్రాస్ చెక్ చేసుకోవట్లా, ఎవరు ఏది ఇస్తే చదివేస్తున్నారు, ఎవరు ఏది చెప్తే అది వచ్చేసి ప్రెస్ మీట్ అంటున్నారు. నేనేది అదే, ప్రతిదీ కూడా ఆలోచన పరంగా ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ చేస్తూ భవిష్యత్తు పరంగా అడుగులు ముందుకు వేస్తూ వెళ్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, జైల్లో ఉన్న, బయట ఉన్న, అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న. ఇది పవన్కి అర్థమైంది, బట్ జగన్కి అర్థం కావట్లా. ఎవరు పడితే వాళ్ళు వీళ్ళకి స్క్రిప్ట్ ఇస్తున్నారు, వాళ్ళ సలహాదారులు చెప్తున్నారు, అవి ఫాలో అయిపోతున్నారు. బట్ జనాలకు అర్థమవుతుంది అన్నీ కూడా ఆయన ఆలోచన శక్తి అపారమైంది అని చెప్పేసి. సో నేనేది అదే, జైల్లో ఉన్నా సరే టీడీపీ శ్రేణులు కావచ్చు, ఏపీ ప్రజానీకానికి కావచ్చు, ఆయన ఆయుధాలు అనేవి ఇచ్చున్నాడు. ఆలోచించటం, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియచేయటం, శాంతియుతంగా ధర్నాలు చేయటం, అన్నిటిగా మించి చట్టం అంటే ఏంటి తెలుసుకోవటం, పోలీసులను ఎలా క్వశ్చన్ చేయాలి అండ్ పోలీసులకి ఎలా సహకరించాలి, ఒకవేళ జైలుకి కనుక వెళ్లాల్సి వస్తే ఎటువంటి చట్టాల ద్వారా మనం బయటపడవచ్చు ఏంటి, ఇవన్నీ కూడా అన్నమాట. సో రానున్న రోజుల్లో అయితే వైసీపీ స్వయంకృత అపరాధమే వారిని గద్దెదించడం గ్యారెంటీ నాకైతే అనిపిస్తూ ఉంది.